గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఫిబొనాకీ సీక్వెన్స్ ఇన్ పైథాన్. సో పైథాన్లో ఫిబొనాకీ సిరీస్ చేయాలి అంటే ఫిబొనాకీ సిరీస్ అనేది మ్యాథమెటికల్ ఫంక్షన్. సో ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 0 1 తీసుకోండి. 0ని 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. ప్రీవియస్ తీసుకోండి, మళ్ళీ 1 + 1 చేస్తే 2. అగైన్ ప్రీవియస్ తీసుకోండి, 1 + 2 1 + 2 చేసామంటే 2 + 3 చేస్తే 5, 3 + 5 చేస్తే 8, 8 + 5 చేస్తే 13. ఇలా మనకు సీక్వెన్స్ ఉంటుంది. బట్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎలా రాయాలి అని అంటే చిన్న చిన్న ఇటిరేషన్స్ చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? 0ని ఫస్ట్ తీసుకునేదేంటి? 0ని 1 యాడ్ చేసాం. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వస్తుంది. 1. ఈ 1 ఏం చేయాలా? ప్రీవియస్గా ఏదైతే ఉందో దాన్ని మనము యాడ్ చేసుకోవాలి. ప్రీవియస్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. 1 + 1 ఉంది కాబట్టి ఈక్వల్ టు 2 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి సిరీస్ ఏంటి? 0 సరిపోయింది, 1 సరిపోయింది, 0 + 1 1 సరిపోయింది, మళ్ళీ 2 వచ్చింది. సో మళ్ళీ ఏం చేయాలా? ఈ 2ని మళ్ళీ యాడ్ చేయాలి. ఈ 2కి ఏం యాడ్ చేయాలి? ప్రీవియస్గా ఏదైతే ఉందో ప్రీవియస్గా ఏముంది? ఎస్, ప్రీవియస్ నెంబర్ ఏదైతే ఉందో సో ఆ ప్రీవియస్ వాల్యూని యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? 2 + 1 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఈ సిరీస్ సరిపోయింది. చూడండి ఒకసారి, 0 1 1 2 3. సో మీరు ఈ లాజిక్ రాయాలి అని అంటే ఇక్కడ ఎలా అయితే అవుతుందో దీనికి మనం ఏం రాయాలి అని అంటే సింపుల్ అనమాట. సో ఇక్కడ ఏం రాస్తున్నాము? సిలో a + b చేశాను ఫస్ట్. ఎందుకు? 0ని 1కి యాడ్ అవ్వాలి కాబట్టి. దీన్ని నేను దేంట్లోకి స్టోర్ చేసుకుంటున్నాను? సిలోకి స్టోర్ చేసుకుంటున్నాను. సో దీన్ని మళ్ళీ రిపీట్ చేయాలంటే నేనేం చేయాలి? చిన్న లాజిక్ రాయాలన్నమాట. స్వాపింగ్ అని ఉండదు కదండి. a = b చేయాలి, మళ్ళీ b = c చేస్తే చాలు. సో దీనికోసం నేనేం యూజ్ చేస్తాను అంటే వైల్ లూప్ యూజ్ చేస్తాను. వైల్ లూప్ సింటాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతాను. ఇప్పుడు చూడండి, ఈ సీక్వెన్స్ మీకు ఎలా జరుగుతుంది? ఏబి ఎలా జరుగుతుంది? సో ఇలా స్వైప్ అవుతా ఉంది కదండి. ఇలా స్వైప్ అవుతా ఉన్నప్పుడు ఇలా ఎలా స్వైప్ అవుతుంది అనేది దీనికి ఇది. సో ఇందుకు ఇక్కడున్న c = a + b అంటే ఇది c = a + b. ఇదే రిపీట్ అవుతూనే ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఇదే రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు రిపీట్ అవ్వాలి? కాబట్టి మనము వైల్ లూప్ వాడతాం. వైల్ లూప్ వాడాలంటే మీకు ఎన్ని టర్మ్స్ కావాలి? ఇక్కడ ఎన్ని రాసినారు? 1 2 3 4 5 6 7 8 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ 8 టర్మ్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ నేను టర్మ్స్ తీసుకున్నా. టర్మ్స్ ఈక్వల్ టు మనం ఇంటి కదండి చేస్తున్నాం. ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ యూ వాంట్. సింపుల్గా చెప్పేస్తున్నాను. ఫైన్, సరిపోయింది. నేనేం చెప్పాను? ఇనిషియలైజ్ వేరియబుల్ a = 0, దెన్ b = 1 అంటున్నాను. సో వైల్ లూప్ సింటాక్స్ ప్రకారం నేనేం చేయాలా? i తీసుకుంటున్నాను. అంటే కౌంట్ అని అంటారు. i అంటే i వాల్యూ ఎంత? 0తో స్టార్ట్ చేస్తున్నాను. ఇనిషియలైజ్ ఎప్పుడైనా సరే 0తో కానీ 1తో కానీ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వైల్ లూప్. ఇప్పుడు ఏమవుతుంది? i లెస్ దాన్ టర్మ్స్ అవుతాయి. i లెస్ దాన్ టర్మ్స్ అయితేనే కదా మనకు కండిషన్ ట్రూ అవుతుంది. టర్మ్స్ ఇండెంటేషన్ స్టార్ట్. ఇప్పుడు నేనేం చేయాలా? ప్రింట్ ఏ వాల్యూని ప్రింట్ చేయాలి. a = end ఇది ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ప్రతి వాల్యూ స్పేస్లు తీసుకొని రావడానికి ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు నేనేం చేయాలా? ఇంతకుముందు c = a + b చేయాలి. ఎందుకు? 0 1కి యాడ్ అవ్వాలి. నేను ఇంతకుముందు చెప్పిన లాజిక్ ఏంటి? a = b అవ్వాలి, b = c అవ్వాలి. అయిన తర్వాత ఇంక్రిమెంట్ జరగాలి కదండి. అయ్యే కదా ఇంక్రిమెంట్ జరగాల్సింది. ఇనిషియలైజేషన్ వేరియబుల్ i + = 1 1 by 1 యాడ్ అవ్వాలి. దెన్ ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు? ప్రింట్ అని ఎంటీ ఇచ్చేసినా కూడా చాలు, ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. సేవ్ ద ప్రోగ్రామ్. సో నేను డెస్క్టాప్లో చేస్తున్నాను. feb.py అని ఇస్తున్నాను. సేవ్ చేసాను. సో అబ్జర్వ్ చేయండి. ఇంకా రన్ చేద్దాం. మనం ఎన్ని టర్మ్స్ కావాలనుకున్నాము? ఓకే, 1 సెకండ్. ఫినిష్. సో ఎన్ని టర్మ్స్ కావాలనుకున్నాను నేను? 8 కావాలన్నాను. చూడండి, 8. ఓకేనా?
సో ఇలా ఎలా జరుగుతుంది అని అంటే చూడండి, లాజిక్ మొత్తం ఇక్కడే ఉంది. ఈ రెండిట్లోనే ఉంది లాజిక్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా పెద్ద సిరీస్‌కి వెళ్ళాలా? అప్పుడు నేను ఇంకో ప్రోగ్రామ్ అంటే అవసరం లేదండి. నేను 20 ఇస్తున్నాను. చూడండి ఒకసారి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సిరీస్. మీరు వన్స్ ఈ సింపుల్ లాజిక్ మీరు డిఫైన్ చేశారు అనంటే ఆటోమేటిక్‌గా మీకు ఫిబొనాకీ సిరీస్ వచ్చేస్తుంది. థాంక్ యూ.